తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యొద్ద ఏం చేస్తారంటమ్మా? దరిద్రుల దగ్గర తాకట్టు పుచ్చుకుందరు. చదువుతాగా. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలి కొని పనులను మోయుదురు. వారు తమ యజమానుల గోడలలో నూనె గానుగలను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యం ఏం గుర్తు చేస్తుంది మనకు అంటే, తండ్రి లేని పిల్లలను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు. తండ్రి లేని పిల్లలను రొమ్ము నుండి లాగుదురు అని అంటే, తల్లి పాలు తాగుతూ ఉంటే వారిని లాగుతారు అని అంటే, తల్లి పాలకు దూరం చేస్తారు. లేదా వారు ఏదైనా పని చేయించుకుంటారు, వారిని ఎట్టికి చేయించుకుంటారు. ఏదో ఒక రకంగా మోసకరంగా ప్రజలు ఉంటారని చెప్పి అలా ఉండవద్దు అని చెప్పి నేటి దినాన మనం నేర్చుకుంటూ ఉన్నాం. యెషయా 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలు పక్షముగా వాదించుడి. తండ్రి లేని వారిని ఏం చేయాలంటున్నాడమ్మా? విడిపించాలి. విధవరాలు పక్షాన ఏం చేయమంటున్నాడు? న్యాయము తీర్చమా. కానీ మనమైతే ఏమనుకుంటాము? విధవరాలు బలమైనది కాదు కాబట్టి ఆమెకు అన్యాయం చేద్దామని అనుకుంటాం. బలమున్న దగ్గర న్యాయం చేస్తామా? బలమున్నానికి ఇంకా బలాన్ని ఇస్తాం. బలహీనులను ఇంకేం చేస్తాము? ఇంకా బలహీనులను చేస్తాం ఈ లోకంలో. అవునా కదా? కాబట్టి దేవుని వాక్యం ఊరికేనే రాయలే, ఊరికేనే రాయబడలేదు. మనం చేసినటువంటి పాత కాలం నుంచి, పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు కూడా అనేకులకు మోసం చేశారు. కాబట్టి దేవుని లేఖనాలు మనకు రాయబడినాయి. క్రైస్తవుల యొక్క బాధ్యత తండ్రి లేని పిల్లల కొరకు మనము సహాయం చేసేవారిగా ఉండాలి. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కీర్తనలో 109వ కీర్తన 12వ చరణము మరియు 7వ చరణ 9వ చరణాన్ని చూద్దాం. వానికి కృప చూపు వారు లేకపోదురు గనక లేకపోదురుగాక. తండ్రి లేని వారి బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక. ఏం చేస్తారంటమ్మా? తండ్రి లేని వారికి సహాయం చేయడానికి మళ్ళీ దొరుకుతుంది అన్నమాట. 109:12. వానికి కృప చూపు వారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక. 9వ వచనం. వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురు గాక. వాని భార్య విధవరాలగును గాక. వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురు గాక. పాడుపడిన తన ఇండ్లకు దూరముగా జీవమును వెదుకుదురు గాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురు గాక. వాని కష్టార్జితము పరులు దోచుకొందురు గాక. ఎందుకు ఈ మాటలలో చెప్పబడుతున్నాయి, ఎవరి గురించి చెప్పబడుతున్నాయి అనేది కూడా మనం చూద్దాం. తన శత్రువుల గురించి దావీదు ఫిర్యాదు చేసిన వారి పాపములు చూపించుచుండెను. సహాయం కోసము దావీదు ప్రార్థన చేశాడు. ఎవరైతే అన్యాయస్తులుగా ఉంటూ ఉన్నారో భూమి మీద వారికి ఏం చేయమని ప్రార్థన చేస్తున్నాడు? వారు భర్త లేనటువంటి భార్యగా,
భార్య లేనటువంటి భర్తగా, తండ్రి తల్లి లేనటువంటి పిల్లలుగా అగుదురు. వారి ఇండ్లు వేరే ఒకరు దోచుకుందురు, వారి ఆస్తి కూడా అప్పుల పాలవును అని చెప్పి లేఖనం తెలియపరుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. ఏమి అడగడం లేదు మనము, మనకిష్టమైనది దేవుని యందు ఉండి అడగడం లేదు. మనం దేవుని సన్నిధిలో ఉండి అడగడం లేదు. దేవునికి దూరంగా ఉంటున్నాం, శత్రువులకు అంటే పాపానికి దగ్గరగా ఉంటూ ఉన్నాం, పాపం చేయడానికే పరిగెడుతూ ఉన్నాం, కీడు చేయడానికే పరిగెడుతూ ఉంటున్నాం. దేవునికి వేరుగా ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాము, నెమ్మదిగా ఉండలేకపోతున్నాం. మొదటి వచనం కూడా చదువుతాడు. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏం చేయాలంట మనము? ఆయన మాటల్ని వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. మనం వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానికి విరోధంగా మనము ఉండవద్దు. ఉంటే మనము నెమ్మదిగా ఉండము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. నెమ్మదిగా ఉండము. ఎందుకంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి పెద్దల్ని మనం చూస్తే వాళ్ళు నీతిగా బతికారు. వాళ్ళు ఎట్లా బతికిందమ్మా? నీతిగా బతికారు. మాట్లాడాలి మీరు మధ్యలో నాతో పాటు. వాళ్ళు ఎట్లా బతికిండ్రు? నీతిగా బతికిండ్రు. దేవునితో ఎట్లున్నారు? భక్తిగా బతికిండ్రు. దేవుడు అంటే భయపడ్డారు. అంతేకాకుండా బావొచ్చాను, మద్దొచ్చాను, అత్తొచ్చాను, మామొచ్చాను, మంచం మీద కూర్చుంటే దిడుగున లేచి కింది కూర్చునేటటువంటి వారు. అంతేకాకుండా ఎక్కువ ప్రజలు ఉంటున్నారు, ఇల్లు చిన్నగా ఉంటుండే అప్పుడు సింగులు కొంగులు అన్ని దగ్గరికి పెట్టుకొని మెల్లగా జాగ్రత్తగా నడిచేటటువంటి వారు. ఇప్పుడైతే అలా కాదు, ఎలా పడితే అలా నడుస్తా. ఇప్పుడు ఎలా పడితే అలా నడుస్తా. పెద్ద అనేది లేదు, చిన్న అనేది లేదు, మనుషులను గౌరవించడం లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పెద్దల్ని చూసి మనం నేర్చుకుందాం, వారి ప్రవర్తనను బట్టి మనం నేర్చుకుందాం, వాక్యానుసారంగా మనం నేర్చుకుందాం. విలాప వాక్యం 5వ అధ్యాయము మొదటి 3 చరణాలను మనం చూద్దాం. యెహోవా నాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి నా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము ఏమైందమ్మా? పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్నిల స్వాధీనమాయను. మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారము. మా తల్లులు విధవరాన్లై. 3వ వచనం చదువుతున్నామా? దిక్కు లేనటువంటి మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారు. మా తల్లులు విధవరాన్లై. తల్లులు అని అంటే అప్పటి కాలంలో చాలా మంది భార్యలు చేసుకునేవారు. మగవాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు? ఎక్కువ మందిని భార్యలు పెళ్లి చేసుకునేవాళ్ళు. అందుకనే వాళ్ళు అక్కడ ఆ పదం వాడిండ్రు, మా తల్లులు విధవరాన్లు అయ్యిండ్రు. తండ్రులు అనలేదు, మా తల్లులు విధవరాన్లు అయ్యారు. అయితే క్రైస్తవుల యొక్క బాధ్యత ఏముండాలి? ఇప్పుడు విధవరాన్లను మనం ఏం చేయాలి? గౌరవప్రదంగా ఆదరించే వారిగా ఉండాలి. తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించే వారిగా ఉండాలి. విధవరాన్లను ఆదరించే వారిగా ఉండాలి, చేరదీసే వారిగా ఉండాలి. క్రైస్తవుల యొక్క బాధ్యత క్రియరూపకంగా జరిగించే వారిగా ఉండాలి.
ఉండాలా ఉండకూడదమ్మా? ఉన్నామా మనము? ఉంటే సంతోషం, లేకపోతే మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వారి పక్షాన మనము ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనం ఉంటే ఏమన్నా ఫలితం ఉందా లేదమ్మా? ఏమని ఉంది ఫలితం? లూకా 1:50. లూకా 1:50. లూకా 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయనకు భయపడు